అత్యంత తెలివైన ఎంతో టాలెంటున్న మంత్రుల తలలు ఎందుకు తెగిపడ్డాయో ఎప్పుడైనా ఆలోచించారా? అంటే వాళ్ళు చేసిన తప్పు రాజ్యద్రోహము లేదా అవినీతో అయ్యుండదు కదా. కరెక్ట్. వాళ్ళు అవినీతి చేయలేదు. వాళ్ళు చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే వాళ్ల బాస్ కంటే వాళ్లే ఎక్కువ తెలివైన వాళ్ళం అని నిరూపించుకోవాలనుకోవడం. ప్రపంచంలో అత్యంత సక్సెస్ అయిన వాళ్ళని గమనిస్తే వాళ్ళు కేవలం మంచివాళ్లు కాబట్టి మాత్రమే పైకి రాలేదు. అలాగని వాళ్లంతా క్రూరులైన చెడ్డవాళ్లు అని కూడా మనం చెప్పలేం కదా. ఖచ్చితంగా. వాళ్లందరికీ ఒక రహస్యం తెలుసు. ఒక అదృశ్యమైన ఆటను ఎలా ఆడాలో, ఆ ఆటలో ఎలా గెలవాలో వాళ్లకు తెలుసు. వాళ్లకు తెలిసిన ఆ అతిపెద్ద రహస్యమే పవర్, అంటే అధికారం. అసలు అధికారం అనేది ఎలా పనిచేస్తోంది, దాని వెనుక ఉన్న సూక్ష్మమైన నియమాలేంటి అనేది వాళ్లకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. పవర్ అనేది ఎవరికీ ఊరికే రాదు. అదృష్టం కొద్దీ ఆకాశం నుంచి ఊడిపడదు కదా. రాదు. దాన్ని ఎలా చేజిక్కించుకోవాలో తెలిసిన వాళ్ల దగ్గరే అది ఉంటుంది. ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం రాబర్ట్ గ్రీన్ రాసిన అత్యంత వివాదాస్పదమైన మరియు ప్రభావవంతమైన పుస్తకం ద 48 లాస్ ఆఫ్ పవర్. ఈ పుస్తకం సాధువుల్లాగా మంచివాడిగా ఎలా ఉండాలి అని మనకు నీతులు చెప్పదు. అవును. దానికి బదులుగా మనుషులు ఎదుటివారిని ఎలా ప్రభావితం చేస్తారు, తమ పనులు సాధించుకోవడానికి ఎలా మాయ చేస్తారు అనే పచ్చి నిజాన్ని మన కళ్ల ముందుంచుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈనాటి మన చర్చ ప్రధాన ఉద్దేశమేంటంటే అసలు ఈ పవర్ సూత్రాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం, చరిత్రను శాసించిన నాయకులకు మరియు నేటి ఆధునిక కార్పొరేట్ లీడర్లకు మధ్య ఉన్న వ్యూహాత్మక పోలికలను విశ్లేషించడం. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇంత తీవ్రమైన వ్యూహాలను నైతికతతో అంటే ఎథిక్స్తో ఎలా బ్యాలెన్స్ చేయాలో కనుక్కోవడం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. పవర్ అనేది ఎమోషన్ కాదని అదొక స్కిల్ అని గ్రీన్ అంటాడు కదా. చాలా అద్భుతమైన పాయింట్ అది. ఎందుకంటే ఈ వ్యూహాలను కేవలం చదివి వదిలేయడం కాదు, వాటి వెనుక ఉన్న సైకాలజీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రాబర్ట్ గ్రీన్ చెప్పే ముఖ్యమైన విషయం ఒకటే: పవర్ అనేది నేర్చుకుని ప్రాక్టీస్ చేసి మాస్టర్ చేయాల్సిన ఒక నైపుణ్యం. అక్కడ్నుంచే మొదలు పెడదాం. ఈ మొత్తం ఫిలాసఫీ మనుషుల ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతుంది కదా. గ్రీన్ చెప్పేదేమిటంటే మనుషులు పూర్తిగా ఎమోషనల్ జీవులు అని. కాని ఒక నిమిషం, ఇక్కడ నాకొక చిన్న సందేహం ఉంది. చెప్పండి. సాధారణంగా మనం తీసుకునే నిర్ణయాలన్నీ చాలా లాజికల్గా, అన్నీ బేరీజు వేసుకునే తీసుకుంటామని నమ్ముతాం కదా. మరి కేవలం ఎమోషన్స్ని బట్టి నిర్ణయాలు ఎలా జరుగుతాయి? ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మనుషులు తమను తాము అత్యంత లాజికల్ జీవులుగా ఊహించుకుంటారు. కాని వాస్తవానికి నిర్ణయాలన్నీ ఎమోషన్స్ మీదే ఆధారపడి ఉంటాయి. సైకాలజీలో దీన్ని కాగ్నిటివ్ డిస్సోనెన్స్ అంటారు. మనం లాజిక్ అనేది కేవలం మన ఎమోషనల్ నిర్ణయాలను సమర్థించుకోవడానికి మాత్రమే వాడుకుంటాం. ఓ వావ్! అంటే లాజిక్ అనేది ఒక కవరప్ అన్నమాట. అంతేగదా. ఒక వ్యక్తి ₹1,00,000 పెట్టి ఫోన్ కొన్నాడంటే అది ప్రాసెసర్ స్పీడ్ చూసో, బ్యాటరీ లైఫ్ చూసో కాదు. ఆ ఫోన్ తన చేతిలో ఉంటే సమాజంలో తనకు దక్కే స్టేటస్ కోసం లేదా ఇతరుల ముందు తక్కువైపోతానేమో అన్న భయం కోసం కొంటాడు. ఆ తర్వాత దానికి కెమెరా బాగుంది కాబట్టి కొన్నాను అని లాజిక్ వెతుకుతాడు. ఎగ్జాక్ట్లీ. ఈగో, భయం, అసూయ, కోరిక, గర్వం, ఈ ఇమోషన్స్ అనేవి మనుషులను నడిపించే అదృశ్య ధారాలు. అంటే ఒక వ్యక్తి నిర్ణయం వెనుకున్న అసలైన కారణం అతని లాజిక్లో కాకుండా అతని భయంలోనో లేదా అతని ఈగోలోనో దాగుంటుందన్నమాట. దీన్ని బట్టి చూస్తే పవర్ ఎప్పుడు దాగి ఉంటుంది అనే పాయింట్ నాకు అర్థమవుతోంది. పవర్ అనగానే అందరికి ఒక పెద్ద పదవి, గట్టిగా అరిచే గొంతు గుర్తుకొస్తాయి. కాని నిజమైన పవర్ ఉన్న వ్యక్తి ఎక్కువగా మాట్లాడడు, తన పవర్ని ఎక్కువగా ప్రదర్శించడు. సైలెంట్గా ఉంటారంటారా? అవును. అతను చాలా నిశ్శబ్దంగా తెర వెనుక ఉండి పరిస్థితులను కంట్రోల్ చేస్తాడు. దీనర్థం చేసుకోవడానికి మనం చెస్ గేమ్ని ఊహించుకోవచ్చు. చెస్ బోర్డ్ మీద రాజు ఎక్కువగా కదలడు గదా. కరెక్ట్. ఒకటో రెండో అడుగులు మాత్రమే వేస్తాడు. కాని మిగతా పావులన్నీ ఆ రాజుని కాపాడటానికో లేదా ఎదుటిరాజుని బంధించడానికో బోర్డంతా పరుగెడుతుంటాయి. ఆట మొత్తం ఆ నిశ్శబ్దంగా ఉన్న రాజు చుట్టూనే తిరుగుతోంది. అంటే బలాన్ని ప్రదర్శించడం కంటే ఆ బలాన్ని దాచుకోవడమే అసలైన పవర్ అంటారు. అందుకే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు ఎప్పుడూ కామ్గా ఉంటారు కాబోలు. సైలెంట్గా ఉన్నవాడి చేతిలోనే కంట్రోల్ ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం, కనిపించేదే నిజం అని నమ్మడం. పర్సెప్షన్ ఈజ్ రియాలిటీ. అవును. కార్పొరేట్ ప్రపంచంలో ఇది మనం రోజూ చూస్తుంటాం. చాలా నాలెడ్జ్, స్కిల్స్ ఉన్న వ్యక్తి ఒక మూల నుండి కొడతాడు. కానీ నాలెడ్జ్ కొంచెం తక్కువన్నా అత్యంత కాన్ఫిడెన్స్తో ప్రజెంట్ చేసే వ్యక్తికే ప్రమోషన్లు వరిస్తాయి. ప్రపంచం నిజం కంటే కూడా మీరు ఎలా కనిపిస్తున్నారో దాన్నే ఎక్కువగా నమ్ముతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలకు లోపల ఏముందో చూసే ఓపిక, సమయము ఉండవు. వాళ్లు కేవలం బయట కనిపించే పర్సెప్షన్ని బట్టే ఒక అంచనాకొచ్చేస్తారు. కాబట్టి మన పర్సెప్షన్ని మేనేజ్ చేయడమనేది పవర్ సాధించడంలో మొదటి మెట్టు. రైట్. ఈ సైకాలజీ పునాది మీద నుంచే రాబర్ట్ గ్రీన్ తన వ్యూహాలను రచించాడు. అందులో మొదటిది ఎట్టి పరిస్థితుల్లోనూ మనపై అధికారులను మించి ప్రకాశించకూడదు అనేది. లా 1, నెవర్ అవుట్ షైన్ ద మాస్టర్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మనందరికీ చిన్నప్పటినుంచి మన టాలెంట్ని బయటపెట్టాలని, అందరికంటే ముందుండాలని నేర్పిస్తారు కదా. మరి మన బాస్ ముందు టాలెంట్ని దాచుకోకపోతే వచ్చే నష్టమేంటి? ఇక్కడే మనుషుల ఈగో ఎలా పనిచేస్తుందో మనం గమనించాలి.
ప్రతి లీడర్కి ప్రతి బాస్కి తన కింద పనిచేసే వాళ్లకంటే తానే గొప్పవాడని తానే కేంద్ర బిందువుని అనే ఒక ఇమేజ్ ఉంటుంది. సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరిగినట్లు తన చుట్టూ అందరూ తిరగాలి అనుకుంటారు. సో మనం వాళ్లకంటే బెటర్ని చూపిస్తే మీరే ఎక్కువ తెలివైన వాళ్లమని నిరూపించుకోటానికి ప్రయత్నిస్తే అది వాళ్ల ఈగోని నేరుగా దెబ్బతీస్తుంది. వాళ్లకు తీవ్రమైన అభద్రతాభావం అంటే ఇన్సెక్యూరిటీ కలుగుతుంది. దీని రిజల్ట్ ఎలా ఉంటుందంటే మీకు ప్రమోషన్ రాకపోగా ఆ బాస్ మీ పనిలో తప్పులు వెతకడం మొదలుపెడతాడు. మీ ఎదుగుదలను తొక్కేస్తాడు. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. మనం ఎంత స్మార్ట్గా ఉన్నా ఆ క్రెడిట్ మొత్తం బాస్ అకౌంట్లో పడేలా చేస్తే వాళ్లు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఇక మరో ఆసక్తికరమైన వ్యూహం మన ఉద్దేశాలను దాచిపెట్టడం. లా 3. అవును, కన్సీల్ యోర్ ఇంటెన్షన్స్. ప్రాక్టికల్గా చేయాలంటే మనుషులు చేసే అతి పెద్ద తప్పొకటుంది, తమ ప్రణాళికలను ముందే డబ్బా కొట్టుకోవడం. చాలామంది ఏదైనా కొత్త బిజినెస్ మొదలుపెట్టుతున్నా లేదా ఆఫీస్లో ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నా వెంటనే అందరికీ చెప్పేయాలని ఉబలాట పడతారు కదా. ఉబలాటమే చేటు చేస్తోంది. ఇక్కడ అసూయ అనే ఎమోషన్ ఎలా పనిచేస్తోందో చూడాలి. మనం మన ప్లాన్స్ ముందే చెప్పేసినప్పుడు అందులో కొంతమంది మనకు సపోర్ట్ చేయొచ్చు. కానీ అత్యధిక శాతం మంది మన ఎదుగుదల చూడలేని వారు ఆ ప్లాన్స్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. అవును, మన దారిలో అదృశ్యమైన అడ్డంకులు సృష్టిస్తారు. అందుకే మనం సక్సెస్ అయ్యాక మన రిజల్ట్ మాట్లాడాలి తప్ప ముందే మన ప్లాన్స్ మాట్లాడకూడదు. లక్ష్యం వైపు మనం వేసే అడుగులు ఎవ్వరికీ వినిపించకూడదు. ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనేది ఎప్పుడూ మన ఆయుధంగా ఉండాలి. దీన్నే వేరొక కోణంలో ఆలోచిస్తే ఎవరినైనా కంట్రోల్ చేయాలంటే వాళ్ల బలహీనతను పసిగట్టాలి అంటారు కదా. దీని ఒక సింపుల్ అనాలజీతో అర్థం చేసుకోవాలంటే ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్లో దాగి ఉన్న హిడెన్ బ్యాక్డోర్ లాగా అనుకోవచ్చా? అంటే ఎలాగో కాస్త వివరిస్తారా? ఆ సాఫ్ట్వేర్ ఎంత సెక్యూరిటీతో ఉన్నా, పైకి ఎంత స్ట్రాంగ్ ఫైర్వాల్ ఉన్నా, ఆ కోడ్లో ఉన్న చిన్న లూప్హోల్ దొరికితే చాలు సిస్టమ్ మొత్తం మన కంట్రోల్లోకి వచ్చినట్లే కదా. అద్భుతమైన అనాలజీ. ఖచ్చితంగా అంతే. లా 33 డిస్కవర్ ఈచ్ మ్యాన్స్ థంబ్ స్క్రూ కూడా ఇదే చెప్తోంది. మనిషి మైండ్ కూడా ఒక సాఫ్ట్వేర్ లాంటిదే. బయటికి ఎంత కాన్ఫిడెంట్గా కనిపించినా లోపల ఏదో ఒక హిడెన్ బ్యాక్డోర్ ఉంటుంది. అది దొరికితే చాలు ఎంతటి వ్యక్తినైనా మనం ఓపెన్ చేయొచ్చు, ప్రభావితం చేయొచ్చు. ఏంటా వీక్నెస్లు? కొంతమందికి ఎంత డబ్బున్నా ఇంకా కావాలనే అత్యాశ ఉండొచ్చు. కొంతమందికి ఎవరైనా వాళ్లను పొగడాలి అనే విపరీతమైన వీక్నెస్ ఉండొచ్చు. మరికొందరికి పబ్లిక్లో గుర్తింపు కావాలనే ఆరాటం ఉంటుంది. అంటే ఆ వ్యక్తికి ఏది కావాలో అది మనం ఇస్తున్నట్లు భ్రమ కల్పిస్తూ ఆ హిడెన్ కోడ్ ద్వారా ఎంటర్ అయిపోయి మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర్నుంచి సునాయాసంగా రాబట్టుకోవచ్చనమాట. అదే పబాబ్ గేమ్. దాన్ని అర్థం చేసుకుంటే ఎవరినైనా కంట్రోల్ చేయడం సులభం. దీనికి తోడు మనల్ని మనం ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నామనేది కూడా ముఖ్యం. లా 34 యాక్ట్ లైక్ ఎ కింగ్. ప్రపంచం ఎప్పుడూ మనకు మనం ఇచ్చుకునే విలువే ఇస్తుంది. మీమీద మీకు అపారమైన గౌరవముంటే ప్రపంచం కూడా మిమ్మల్ని ఒక రాజులాగే చూస్తుంది. మీరు మిమ్మల్ని తక్కువ చేసుకుంటే ప్రపంచం మిమ్మల్ని మరింత కిందకు తొక్కుతుంది. కాని ఇక్కడే ఒక తీవ్రమైన పాయింట్ని టచ్ చేయాలి. ఈ వ్యూహాలన్నీ కేవలం ఎదుగుదల కోసం, పర్సెప్షన్ కోసం వాడేవి మాత్రమే కాదు గదా. ఒక శత్రువు నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే విషయానికొస్తే కొన్ని అత్యంత క్రూరమైన, నిర్దాక్షిణ్యమైన వ్యూహాలు కూడా ఉన్నాయి. లా 15 గురించి మాట్లాడుతున్నారా? క్రష్ యువర్ ఎనిమీ టోటలీ. అవును, శత్రువుని పూర్తిగా నాశనం చేయాలి అంటారు. నాకోసం కాదు, ఇది వినడానికి చాలా క్రూరంగా ఉంది. మోడర్న్ ప్రపంచంలో ఇది సాధ్యమా? ఒక కాంపిటీటర్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తే చట్టాలు, మోరల్స్ ఒప్పుకోవుగదా. ఇది కేవలం పుస్తకాల్లో రాసుకోవడానికి మాత్రమే బావుంటుందేమో. పైకి అలా అనిపిస్తుంది కాని కార్పొరేట్ ప్రపంచంలో ఇది ప్రతిరోజూ జరుగుతున్నదే. ఇక్కడ శత్రువుని నాశనం చేయడమంటే కత్తులు పట్టుకుని భౌతికంగా దాడి చేయడం కాదు. ఇది పర్సనల్ రివెంజ్ గురించి కాదు, బిజినెస్లో కాంపిటీషన్ని డీల్ చేసే విధానం గురించి. ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక పెద్ద టెక్ కంపెనీ తనకి పోటీగా వస్తున్న ఒక చిన్న స్టార్టప్ని చూసినప్పుడు ఏం చేస్తుంది? ఆ స్టార్టప్ని సగం దెబ్బతీసి వదిలేయదు. ఎందుకంటే గాయపడిన శత్రువు మనసులో పగ, కసి విపరీతంగా పెరుగుతాయి. వాళ్ళు ఏ దశాబ్దం తర్వాతైనా సరే మళ్లీ ఎదురుదాడికి దిగుతారు. ఓహో, అంటే వాళ్ళ దగ్గర వనరులు లేకుండా చేయడమే ఈ సూత్రం ఉద్దేశ్యమా? ఖచ్చితంగా. పెద్ద టెక్ కంపెనీలు వాళ్ల సప్లై చైన్ని పూర్తిగా బ్లాక్ చేస్తాయి, లేదా వాళ్ల టాలెంటెడ్ ఎంప్లాయీస్ అందరికీ భారీ ప్యాకేజీలిచ్చి లాగేసుకుంటాయి. అప్పటికీ వినకపోతే ఆ కంపెనీనే కొనేసి దాన్ని మూసేస్తాయి. ఇది చట్టబద్ధంగానే జరుగుతుంది. కాని వాళ్ల ఉద్దేశ్యం ఒక్కటే, ఆ కాంపిటీషన్ని పర్మనెంట్గా ఖతం చెయ్యాలి. వావ్, వాళ్లు మళ్లీ మార్కెట్లోకొచ్చి మీ మీద దాడి చేసే అవకాశం, రిసోర్సెస్ వాళ్లకు మిగలకూడదు. ముందస్తుగానే ఆ సమస్యను వేర్లతో సహా పీకేయాలి. అవును. ఆ కోణంలో ఆలోచిస్తే ఇది చాలా భయంకరమైన కానీ ప్రాక్టికల్ వ్యూహం. ఇప్పుడింకో 2 వ్యూహాలను పక్కపక్కన పెట్టి చూద్దాం. ఈ 2 నాకు చాలా విరుద్ధంగా అనిపించాయి. ఏంటవి? ఒకటి, మనకు నచ్చినట్లు ఆలోచిస్తూనే బయట ప్రపంచంతో మాత్రం వాళ్లకు నచ్చినట్లే కలిసిపోయి ప్రవర్తించాలి అంటారు. సమాజానికి ఏదిష్టమో అలాగే నడుచుకోవాలి. పచ్చి నిజం మాట్లాడడం కంటే సోషల్ ఇంటెలిజెన్స్ ముఖ్యం అని చెబుతుంది లా 38. అవును, మళ్లీ అదే సమయంలో ఆకారం లేకుండా ఉండు అంటారు లా 48.
పరిస్థితులను బట్టి నీరులాగా మారిపోవాలి అంటారు. కరెక్ట్. ఒకవైపు నీరులాగా ఏ ఆకారం లేకుండా ఫ్లెక్సిబుల్గా ఉండమంటూనే ఇంకోవైపు మన అసలైన ఆలోచనలను దాచిపెట్టి సమాజం మెచ్చేలా ఒక గట్టి ముసుగు వేసుకుని ప్రవర్తించడం. ఈ రెండూ ఒకేసారి బ్యాలెన్స్ చేయడం పెద్ద పారాడాక్స్ కదా. ఇదెలా సాధ్యం? బయటికి విరుద్ధంగా అనిపించినా ఈ రెండింటి అంతిమ లక్ష్యం ఒక్కటే: మనుగడ మరియు ఎదుగుదల. దీన్ని ఒక ఆఫీస్ సెటప్లో ఊహించుకోండి. ఒక కంపెనీలో హఠాత్తుగా మేనేజ్మెంట్ మారిపోయింది అనుకుందాం. ఓకే. కొత్త బాస్కి పాత సిస్టమ్స్ నచ్చవు. అప్పుడు మీరు పాత రూల్స్ పట్టుకుని వేలాడితే మిమ్మల్ని ఫైర్ చేస్తారు. అక్కడ మీరు నీరులాగా మారిపోయి కొత్త వాతావరణానికి తగ్గట్లు మీ షేప్ మార్చుకోవాలి. రైట్. అదే సమయంలో ఆ కొత్త బాస్ తత్వానికి విరుద్ధంగా మీ మనసులో ఎన్నో కొత్త ఆలోచనలుండొచ్చు. వాటిని వెంటనే బయటపడితే మీరు రెబల్గా ముద్రవేయబడతారు. అందుకే వాళ్లకు నచ్చినట్లు నడుచుకుంటూనే తెర వెనుక మీ ప్లాన్స్ని అమలు చేయాలి. ఇది కపటం కాదు, ఇది సర్వైవల్ స్ట్రాటజీ. అమేజింగ్ అనాలిసిస్. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి రంగులు మార్చే ఊసరవెల్లిలాంటి నైపుణ్యమన్నమాట. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం: చారిత్రక నాయకులకు నేటి ఆధునిక బిజినెస్ లీడర్లకు మధ్య ఉన్న పోలికలు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పటి రాజులు వాడిన వ్యూహాలే ఇప్పటి సీఈఓలు ఎలా వాడుతున్నారనేది చాలా ఆసక్తికరం. ముందుగా మన చారిత్రక ప్రముఖులను తీసుకుంటే మహాభారతంలో కృష్ణుడున్నాడు. శ్రీకృష్ణుడు పవర్ని కేవలం కండబలంతో కాకుండా అత్యుత్తమ వ్యూహాలతో వాడాడు కదా. అవును, మహాభారత యుద్ధం మొత్తం కృష్ణుడి వ్యూహాల చుట్టూనే తిరిగింది. ఉదాహరణకు భీష్ముణ్ణి ఎదుర్కోవడానికి అర్జునుడి వెనుక శిఖండిని నిలబెట్టడం. ఇది భీష్ముడి యొక్క సైకలాజికల్ వీక్నెస్ ని వాడుకోవడమే. కృష్ణుడికి ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో, ఎవరి బలహీనతను ఎలా టార్గెట్ చేయాలో ఖచ్చితంగా తెలుసు. ప్రత్యక్షంగా యుద్ధం చెయ్యకుండానే యుద్ధగతిని మార్చేసిన అల్టిమేట్ పవర్ ప్లేయర్ కృష్ణుడు. అలాగే చాణక్యుడు కూడా. చాణక్యుడు ఎప్పుడూ డైరెక్ట్గా సింహాసనం మీద కూర్చోలేదు కదా. తన చేతికి మట్టి అంటకుండా చంద్రగుప్తుణ్ణి ముందు పెట్టి తాను మాత్రం ఒక గురువుగా తెర వెనుక ఉన్నాడు. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ విషయానికొస్తే అత్యంత బలమైన మొఘల్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి వాళ్లతో ఫేస్ టు ఫేస్ యుద్ధం చేయకుండా గెరిల్లా స్ట్రాటజీ వాడారు. గెరిల్లా స్ట్రాటజీ అంటే శత్రువు ఊహించని సమయంలో ఊహించని విధంగా దాడి చేసి మాయమైపోవటం. ఇది ఆకారం లేకుండా ఉండటం అనే సూత్రానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే మీరొక అద్భుతమైన పోలికను చూడొచ్చు. శివాజీ వాడిన గెరిల్లా స్ట్రాటజీకి నేటి మోడర్న్ డిస్రప్టివ్ స్టార్టప్స్ వాడే స్ట్రాటజీకి పెద్ద తేడా లేదు. ఒక చిన్న స్టార్టప్ $1 బిలియన్ ట్రెడిషనల్ కంపెనీతో డైరెక్ట్గా తలపడలేదు కదా. అవును, తలపడితే అణిచివేస్తారు. అందుకే వాళ్లు మార్కెట్లో ఊహించని విధంగా ఎంటర్ అవుతారు. ఉదాహరణకు ఉబేర్ లాంటి కంపెనీ ట్రెడిషనల్ టాక్సీ కంపెనీలతో యుద్ధం చేయలేదు. అసలు గేమ్ రూల్స్నే మార్చేసింది. శత్రువు బలంగా ఉన్నప్పుడు వాళ్ల బలమే వాళ్లకు బలహీనత అయ్యేలా రూట్ మార్చడం. నేటి బోర్డ్ రూమ్స్లో జరుగుతున్న గెరిల్లా వార్ఫేర్. వావ్! కత్తి యుద్ధాల నుంచి కార్పొరేట్ బోర్డ్ రూమ్స్ దాకా. నిజంగా ఆయుధాలు మారే కాని మనుషుల సైకాలజీ యుగాలైనా మారలేదు. ఇక పర్సెప్షన్ అంటే భ్రమను క్రియేట్ చేయడంలో స్టీవ్ జాబ్స్ని మించినవారు లేరు కదా. ఆయన అమేజింగ్ అసలు. ఆయన తన అద్భుతమైన ప్రెజెంటేషన్స్ ద్వారా ఒక రియాలిటీ డిస్టార్షన్ ఫీల్డ్ని క్రియేట్ చేసేవాడు. యాపిల్ ప్రోడక్ట్ ఒక ఫోన్ కాదు, అదొక ఎమోషన్. అది చేతిలో ఉంటే తాము చాలా స్పెషల్ అనే భావనను జనాల నరాల్లోకి ఎక్కించాడు. కనిపించేదే నిజం అనే లాజిక్కి ఇది అద్భుతమైన ఉదాహరణ. అవును. అలాగే ఎలాన్ మస్క్ని చూస్తే ఆయన అటెన్షన్ లాక్కోవడంలో మాస్టర్. లా6 అప్లై చేస్తాడు. ఆయన చేసే ప్రతి పని, వేసే ప్రతి ట్వీట్ అటెన్షన్ లాక్కోవడానికే ఉంటుంది. ఈ రోజుల్లో అటెన్షన్ అనేది ఒక కరెన్సీ లాంటిది. అటెన్షన్ ఎక్కడుంటే పవర్ అక్కడుంటుంది. ఖచ్చితంగా. ఆ అటెన్షన్ వల్లే ఆయన కంపెనీలకు అంత వాల్యుయేషన్ వస్తుంది. ఇక టాప్ సీఈఓలందరూ తమ బిజినెస్ ప్లాన్స్ని పూర్తిగా రివీల్ చెయ్యరు. ఉద్దేశ్యాలను దాచడం అనేది వాళ్లందరికీ పుట్టుకతో వచ్చిన విద్యలా ఉంటుంది. సరైన టైమింగ్లో అవసరమైనంతవరకే మాట్లాడతారు. చూసారా, ఆ చాణక్యుడు చేసినా, స్టీవ్ జాబ్స్ చేసినా, ఎలాన్ మస్క్ చేసినా వాళ్ళు వాడే టూల్స్ వేరు కావచ్చు, కానీ వాళ్ళు ఆడే గేమ్ ఒక్కటే. అదే పవర్ గేమ్. అయితే ఇదంతా విన్న తర్వాత ఎవరికైనా ఒక బలమైన సందేహం వస్తుంది. ఏంటది? ఈ పవర్ వ్యూహాలు మనుష్యులను ఎమోషనల్గా ప్రభావితం చేయడం, వాళ్ళ వీక్నెస్ మీద దెబ్బ కొట్టడం, ఇదంతా సైకోపాత్లాగా ప్రవర్తించడం కాదా అనే నైతిక ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఈ పుస్తకం మనుషులకు మ్యాన్యుపులేషన్ నేర్పిస్తుందని, దయా జాలి లేని సమాజాన్ని తయారు చేస్తుందని చాలా తీవ్రమైన విమర్శలున్నాయి కదా. ఆ విమర్శల్లో కొంత వాస్తవం లేకపోలేదు. ఈ సూత్రాలను గ్రుడ్డిగా, విచక్షణ లేకుండా వాడితే ఎవరైనా ఒక సైకోపాత్లా మారే అవకాశం ఉంది. కానీ దీని వెనుక ఉన్న నైతిక సమతుల్యతను అర్థం చేసుకోవాలంటే ఒక మంచి అనాలజీ ఉంది: సైబర్ సెక్యూరిటీ అనాలజీ. సైబర్ సెక్యూరిటీ అనాలజీ కొంచెం విడమరి చెప్పండి. ఒక ఎథికల్ హ్యాకర్ని తీసుకోండి. అతనికి కంప్యూటర్ సిస్టమ్స్ని ఎలా హ్యాక్ చేయాలో, వైరస్ ఎలా పంపాలో, డేటా ఎలా దొంగిలించాలో అన్నీ తెలుసు. ఒక క్రిమినల్కి తెలిసిన విద్యలన్నీ అతనికి తెలుసు. కానీ అతను వాటిని వాడేది ఎదుటివారిని నాశనం చేయడానికి కాదు. మరి దేనికి? ఆ సిస్టంలో ఉన్న లోపాలను కనిపెట్టి దాన్ని మరింత స్ట్రాంగ్గా మార్చి క్రిమినల్స్ నుంచి రక్షించడానికి. ఈ పవర్ వ్యూహాలు కూడా అలాంటివే. మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకుంటాం? దారిన పోయే ప్రతివాడిని కొట్టడానికి కాదు. ఎవడైనా మన మీదకొస్తే మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి. అంటే
ఎదుటివాడు వ్యూహాలతో మన మీదకొస్తున్నప్పుడు ఏమీ తెలియని అమాయకుడిలా కూర్చుంటే లాభం లేదు. వాడి మాయాజాలాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఆ అదృశ్యమైన వల నుంచి ఎలా తప్పించుకోవాలో మనకు తెలిసి తీరాలి. అవును. దానికోసం ఈ వ్యూహాలు తెలుసుకోవాలి. అంతేగాని మనమే స్వయంగా ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి వీటిని వాడుకోకూడదు. ఈ రూల్స్కి నైతికత, సానుభూతి మరియు ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకునే గుణంతో బ్యాలెన్స్ చేస్తేనే ఒక వ్యక్తికి నిజమైన లీడర్షిప్ వస్తుంది. సరిగ్గా చెప్పారు. దీని మరింత విశాల దృక్పథంతో చూస్తే ఈ వ్యూహాలు మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా పనిచేస్తుందో, మనుషులు ఆఫీసుల్లో, బిజినెస్లో ఎలా ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవడానికి ఒక అద్దం లాంటివి. దీన్ని ఒక డిఫెన్సివ్ షీల్డ్ లాగా వాడాలి. రైట్. మీ దారిలో మీకు ఎదురయ్యే విషపూరితమైన వ్యక్తుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ నాలెడ్జ్ని ఒక కవచంగా మలుచుకోవాలి. ఎందుకంటే ఆ పవర్ పాలిటిక్స్ మనకు ఇష్టమున్నా లేకపోయినా అవి మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. వాటిని కళ్ళు మూసుకుని ఇగ్నోర్ చేయడం కంటే అర్థం చేసుకుని జాగ్రత్త పడటం వివేకం. నిజంగా ఇది కళ్ళు తెరిపించే ముగింపు. మనం ఈరోజు చర్చించుకున్న అంశాల సారాంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, లాజిక్ అంటే మనుషుల ఎమోషన్స్ని అర్థం చేసుకునే స్ట్రాటజీ చాలా పవర్ఫుల్. అవును. మన ఉద్దేశాలను బయట పెట్టకుండా సైలెంట్గా మన పని మనం చేసుకోవడం, టైమింగ్ని కరెక్ట్గా ఫాలో అవ్వడం, పరిస్థితులను బట్టి నీరులా మారిపోవడం, ఇవన్నీ అద్భుతమైన పాఠాలు. ముఖ్యంగా చరిత్రలోని రాజుల కథి యుద్ధాలకు నీటి కార్పొరేట్ బోర్డ్ రూమ్స్కి పెద్ద తేడా లేదని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజమే. మరియు పవర్ను ప్రదర్శించకపోవడమే కొన్నిసార్లు నిజమైన పవర్ అనే సత్యం ఎప్పటికీ నిలిచిపోతుంది. నాలెడ్జ్ అనేది ఎప్పుడూ పవరే. దాన్ని ఒక ఆయుధంలా వాడతామా, కవచంలా వాడతామా అన్నదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. ఈ సమాచారమంతా కేవలం ఏ పెద్ద రాజ్యాలు ఏలే రాజులోకో లేదా వేల కోట్లు టర్నోవర్ చేసే టాప్ సీఈఓలోకో మాత్రమే కాదు. ఆఫీసులో మీ సహోద్యోగుల నుంచి, బిజినెస్లో మీ కాంపిటీటర్స్ నుంచి, చివరకు రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే వ్యక్తుల నుంచి మనల్ని ఎవరూ తమ ఆటలో పౌలుగా వాడుకోకుండా చూసుకోవడానికి ఈ సూత్రాలు ప్రతి ఒక్కరికీ అవసరం. ఖచ్చితంగా అండి. సో ఈనాటి చర్చ ప్రారంభంలో మనం ఏమనుకున్నాం? విజయవంతమైన వ్యక్తులకు ఒక అదృశ్యమైన ఆట ఎలా ఆడాలో తెలుసు అనుకున్నాం కదా. వాళ్ళు ఆ ఆటకి మాస్టర్స్. మరి ఒకసారి ఆలోచిస్తే మనకు తెలియకుండానే ఇతరుల వ్యూహాలకు మనం బలి అవుతున్నామా? ఇదొక పెద్ద ప్రశ్నే. అవును. మనుషును తీసుకునే నిర్ణయాలు నిజంగా వారివేనా, లేక ఎవరి పవర్ గేమ్లోనో పావులుగా మిగిలిపోతున్నారా? నిరంతరం ఆలోచిస్తూ ఉండండి. మన చుట్టూ జరిగే ఆ అదృశ్యమైన ఆటను పరిశీలిస్తూ ఉండండి. ఈ ప్రశ్నతో ఈనాటి మన చర్చ ఇక్కడితో